రోజు మన ఆటో డ్రైవర్స్ కి స్పెషల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం కాబట్టి ఆటో వెనకాల చాలా ఫన్నీ కొటేషన్స్ ఎలా ఉంటాయో అలాంటిది ఇప్పుడు ఒక గేమ్ ప్లాన్ చేస్తా. మీకు కొన్ని క్లూస్ చూపిస్తా నేను ఎల్ఈడి మీద. మరి ఆ క్లూస్ మీద మీరు క్యాప్షన్ ఫార్మ్ చేయాలి. సో ఎవరిది బెస్టో అది మ్యామ్ డిసైడ్ చేసి చెప్తారు. ఓకే, కెన్ యు ట్రై టు బి ఫనీ? ఓకే, ఎల్ఈడి మీద క్లూ ప్లీజ్. ఆటో మీద ఆల్రెడీ క్యాప్షన్. ఓకే, ఈఎంఐ ఏఎంఐ కి దూరంగా ఉండండి. ఈఎంఐకే కాదు ఏ అమ్మాయికైనా దూరంగా ఉండండి. రైటర్ గారు, అమ్మాయి ఉంటే ఈఎంఐ తప్పదు. చాలా పర్సనల్ గా ఫార్మ్ చేశారు. ఎక్కడో ఎప్పుడో ఆటో దెబ్బ తినింది. ఈఎంఐ కట్టాలంటే అమ్మాయికి దూరంగా ఉండాలి. సూపర్. నరేష్, జీవితంలో ఈఎంఐ లేకపోయినా పర్లేదు కానీ అమ్మాయి మాత్రం ఉండాలబ్బా. ఆల్ రైట్, సో స్క్రీన్ మీద ఆన్సర్ ప్లీజ్. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈఎంఐ జోలికి ఏఎంఐ జోలికి పోకూడదు. తరుణ్ గారికి చప్పట్లు అలాంగ్ విత్ 1 పాయింట్. కానీ అర్థమైంది ఆటో ఎక్కడో దెబ్బ పడింది. మీ ఇంటి దగ్గరే. ఆల్ రైట్, నెక్స్ట్ క్లూ ప్లీజ్. అదేంటి హార్ట్ టు చాపు? ఈ ఆటోలో లవర్స్ రావచ్చు, శవాలు కూడా ఎక్కచ్చు. హార్ట్ లో ఉన్న వాళ్ళకి 2 కాళ్ళు చేసుకోవచ్చు. ఫోన్ కాల్. హార్ట్ ఉన్న వాళ్ళకి 2 ఆల్ రైట్, మరి ఆన్సర్ ఏంటో చూద్దాము. ప్రేమించి చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు. ఆల్ రైట్, నెక్స్ట్ క్లూ ప్లీజ్. వంట గుంట. తిండి కావాలంటే తిట్లు తప్పవు. క్లోజ్, ఐ థింక్ సో. బానే ఉంది. వద్దు అన్నం ముద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆన్సర్ ప్లీజ్. ఆటో అన్నం పెడుతుంది, పెళ్ళాం పూరు పెడుతుంది. ఇది నిజమేనా? నిజమే మేడం. ఇది ఇక్కడ ఎంతమంది పెళ్ళం పార్టీ? ఇంటికి డబ్బులు తీసుకొస్తే ప్రేమగా చూస్తుంది, ఇంటికి డబ్బులు తెకపోతే గొడవ పెడుతుంటది, ఇంట్లో గొడవలు. అది మీకే కాదు, అది యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. నెక్స్ట్ క్లూ ప్లీజ్. ఓ, మీటర్. వేగం కన్నా ప్రాణం మిన్న. ఆటోలో మీటర్. కనెక్టెడ్ ఉంది. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఒరిజినల్ కాదు బట్ గుడ్. కనెక్టెడ్ ఉంది. టైం తిరిగి రాదు, టైం వేస్ట్ చేయకు. అరే అది కిలోమీటర్ అమ్మా. బండి మీటర్ మీద ఉంది, నడిపేవాడు మీటర్ మీద ఉన్నాడు. మా రమేష్ గారు ఎలా ఉండేవారు ఇలా? ఆన్సర్ ప్లీజ్. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో మొత్తానికి ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి బోత్ పార్టీస్ ఈక్వల్ స్కోర్స్. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. మై నెక్స్ట్ క్లూ చూద్దాం. నాతో ఉన్నది పోరి, నేను తింటా పానీపూరి. ఇంకెవరైనా బెటర్ గా ట్రై చేస్తారా? పానీపూరి తినిపిస్తే ముద్దు పెడతా అంటుంది. ఆల్ రైట్, ఆన్సర్ ప్లీజ్. గల్లీలో పడిపోయింది నాకు ప్రతి పోరి, ఎందుకంటే నేను తినిపిస్తా పానీపూరి. నేనే కొంచెం దగ్గర చెప్పిన. దగ్గరలో ఐ థింక్ మ్యామ్ జిత్తుదే పూరి అనేది జిత్తువే చెప్పు. నేను కూడా చెప్పాను కదా మేడం క్లియర్ గా. ఎక్కడ విజిలేసా పానీపూరి తినిపిస్తే ముద్దు పెడతా అన్న పిక్చర్ లో క్లియర్. ఎందుకు రమేష్ గారు ఇలా అయిపోయారు? సో ఫైనల్ గా కాంగ్రాచులేషన్స్ టు రవి గారు కూర్చున్న వైపు 2 పాయింట్స్. సో ఇందజ మ్యామ్, సరదాగా ఈ క్యాప్షన్ రౌండ్ మీకు ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ కొటేషన్స్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి. సో అలాంటిది తీసుకొచ్చి ఒక గేమ్ సెగ్మెంట్ గా అది కూడా ఇలా ఫన్ ఫిల్డ్ గా చేయడం చాలా బాగా అనిపించింది. ఐ ఎంజాయ్డ్. అండ్ ఇదండి మన ఇప్పటిదాకా. రష్మి గారు ఒక్క నిమిషం, మా ఆటో అన్నల తరపున ఇక్కడ ఒక యాక్టర్ కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరిని? వాళ్ళకి కార్లు ఉన్నాయి, బట్ అయినా కూడా హైదరాబాద్ ప్రతిసారి 60% ఆటోలు తిరుగుతారు. ఎందుకు నేను చెప్పడం కన్నా చూద్దాం ఒకసారి. అమ్మ, వచ్చిన ప్రతిసారి మీ దగ్గర కారు ఉంటుంది, అయినా ఆటోలో ఎందుకు వెళ్తారు ఎక్కువగా? ఆటోలో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం.
ఎంత ఏసీ ఉన్నా గానీ ఆ ఏసీ గాలి అంత ఏం పని చేయదు. మీరు ఆటోలో వెళ్ళినప్పుడు ఆ 2 సైడ్లు అలా గాలి లోపలికి వస్తూ ఆ చప్పుడు అలా డ్రమని వింటూ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆటో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది. కొంచెం దూరం మీరు ట్రావెల్ చేస్తే ఎప్పుడైనా ఊరికే ఏదో ఒక్క మాట అనేయండి, అన్నా ఏందన్నా ఏం తిన్నావు మధ్యాహ్నం, ఏమైనా తిన్నావా అని మాత్రం అడగండి. అక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మనం దిగేదాకా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. అంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ 90% ఆఫ్ పీపుల్ పబ్లిక్ ఎలా ఉన్నారని తెలుసుకోవాలంటే, గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే ఆటోలో జర్నీ చేయాలి. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు? తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చారా? నొకరాజుకి స్టార్ట్ చేయరా? తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిని అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను.